ఒక చిన్న చిన్న తొక్కిసలాట్లు జరిగిన ప్రాణాలు పోయేంత స్థాయిలో. అంటే నా క్వశ్చన్ అదే, 2022 తొక్కిసలాట జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు మార్చలేదు అని అడుగుతున్నా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలిసింది, ఆంధ్రజ్యోతి కదా, ఆంధ్రజ్యోతి తెలిసింది చంద్రబాబు నాయుడు తెలియదా అంటున్నా. మరి ఇంత నేరపూరిత నిర్లక్ష్యం కదా. 2022 నుంచి తొక్కిసలాటలు జరుగుతుంటే ఆ జగన్ ప్రభుత్వం అంటే తప్పుడు పనులు చేస్తే అలవాటున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కదా. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా 2022 నుంచి తొక్కిసలాటలకు కారణమవుతున్న పద్ధతిని మార్చాలి కదా. అంటే ఇది తెలిసి కూడా మీకు జరిగింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని బట్టి ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే మీకు తెలుసు ఇది జరుగుతుంది అని, అయినా మీరు మార్చలేదు విధానాన్ని. ఎందుకంటే ఆంధ్రజ్యోతి తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు తెలియదా? ఇప్పుడు జగన్ ఒక తప్పుడు పద్ధతి ప్రవేశపెట్టాడు, దానివల్ల 2022 తొక్కిసలాటలు అవుతున్నాయి, అయినా మీరు మార్చలేదంటే ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా, క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా? మరి దీనికి ఎవరు శిక్షించాలి? తెలియక ఏదో పొర జరిగిందంటే మనం ఎవరు తప్పులేదు. మీరే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఈ తొక్కిసలాట 2020 నుంచి జరుగుతుంది. నాకు తెలియదు 2022 నుంచి మరి తొక్కిసలాట జరిగి ఇప్పుడు ఇవాళ అన్ని పత్రికల్లో వచ్చింది అయితే చరిత్రలో ఇదే మొదటిసారి. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం 2022 నుంచి జరుగుతున్నదని. మరి 2020 నుంచి తొక్కిసలాట జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఎందుకు దాన్ని మరి మార్చలేదు? అంటే జగన్ ప్రభుత్వ తప్పుల్ని మీరెందుకు చేస్తున్నారు కంటిన్యూ? మరి జగన్ ఓడించింది ఇది కోసమేనా? సో దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. తెలిసి కూడా మీరు చర్యలు తీసుకోలేదంటే అది ఇంకా క్రిమినల్ నెగ్లిజెన్స్ అవుతుంది. ఇలాంటి జరిగే ప్రమాదం తొక్కిసలాట కొత్త కాదు కదా, 2022లో జరిగింది, 2023లో జరిగింది, 2024లో కూడా జరుగుతుందా? అంటే ఇంత నేరపూరిత నిర్లక్ష్యమా అనే క్వశ్చన్ వస్తుందా లేదా? అందువల్ల మీకు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, నిన్న మీడియాలో వచ్చింది, మరి ఎంత నిజమో తెలియదు, ఈవెన్ అంబులెన్స్ కూడా లేదు అక్కడ అని. మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, మీడియాలో వచ్చింది చెప్తున్నాను నేను. ఐ వాజ్ నాట్ దేర్ కనుక నాకు ఖచ్చితంగా చెప్పలేను. కానీ మీరు క్రౌడ్ డిజాస్టర్స్ను క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. ఇవాళ మీకు స్పేడెక్స్ మిషన్ ఉంది, అంటే 470 కిలోమీటర్ల ఎత్తున 220 కిలోమీటర్ల బరువు కలిగిన అతి వేగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న 2 స్పేస్ ఆబ్జెక్ట్స్ని ఇవాళ డాకింగ్ చేస్తున్నారు, కలిపేస్తున్నారు. ఇంత సైన్స్ డెవలప్ అయిన తరంలో భారతదేశానికి ఇంత సామర్థ్యం, 470 భూమి నుంచి 470 కిలోమీటర్ల హైట్లో 220 కిలోమీటర్ల బరువున్న వేగంగా పరిభ్రమిస్తున్న 2 వస్తువుల్ని రోదస్సిలో కలుపుతున్నారు. ఇంత అద్భుతమైన ప్రయోగం చేయగలిగిన భారతదేశానికి క్రౌడ్ మేనేజ్ చేసే కెపాసిటీ లేదా అని అడుగుతున్నాను నేను. ఇది దీనికే టెక్నాలజీ లేదా, సైన్స్ తెలియదా? మీకు చాలా సింపుల్. ఏం చేయాలి? నాకు తెలిసింది అయితే అధికారులకు తెలిసి ఉంటుంది కదా. ఏం చేయాలి? ఒకటి, ఇన్ఫ్లో ఎంతమంది రావచ్చు, ఎవరేజ్ టైం స్పెండ్ ఫర్ 1 పర్సన్ టోకెన్ తీసుకుని వెళ్ళిపోయడానికి ఎంత టైం పడుతుంది, అంటే ఇన్ఫ్లో ఎంత ఉంటుంది, అవుట్ఫ్లో ఎంత ఉంటుంది, ఇన్ఫ్లో అవుట్ఫ్లోలో ఇంబ్యాలెన్స్ ఉంటుందా, ఇది మొదటిది. రెండవది, ఇన్ఫ్లో రావటానికి బయటికి వెళ్ళటానికి ద్వారాలు ఎన్ని ఉన్నాయి, ఒకే ద్వారం నుంచి రావడం ఒకే ద్వారం నుంచి పోవడం కరెక్ట్ కాదు, మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయా, ఇది రెండవది. మూడవది, మీరు కంటిన్యూవస్ ఇన్ స్ట్రీమింగ్ ఆర్ ఇన్ఫ్లో ఆఫ్ భక్తులు ఉన్నారా, లేదా స్టాగర్డ్ ఫ్లో. మీరు ఇప్పుడు బిర్లా మందిర్కి వెళ్ళండి, మీకు తాడు పెట్టి ఆపుతారు, మీరు గుర్తుండే ఉంటుంది అందరికీ. ఎందుకు ఆపుతారో, ఒక 30, 40, 50 మంది అయ్యాక మళ్ళీ మిమ్మల్ని తాడు పెట్టేస్తారు. ఆ 50 మంది వెళ్ళిపోయాక మళ్ళీ 50 మంది పంపుతారు. మీరు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడండి, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మిమ్మల్ని ఆపుతారు, ఆపి మళ్ళీ కొన్ని వెహికల్స్ వెళ్ళిపోయాక మళ్ళీ ఆపుతారు, మళ్ళీ కొన్ని వెహికల్స్ వెళ్ళాక మళ్ళీ ఆపుతారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఇంత కామన్ సెన్స్ కదా ఇది, మీకు తెలియదా? ఇప్పుడు ఇంత కామన్ సెన్స్ ఉన్నప్పుడు మీరు భక్తుల్ని కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ భక్తుల్ని ఎందుకు చేశారు? బ్యారికేడ్లు కూడా తోసుకొని, గేట్ కూడా తోసుకొని భక్తులు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడేమి సినిమా హీరో రాలే కదా. మీరు అంటే నెక్స్ట్ డే 5 o'clock టోకెన్లు ఇస్తారంటే మధ్యాహ్నం 2 నుంచే భక్తులు అక్కడ ఉన్నారు. మరి అలాంటప్పుడు 9 కేంద్రాలు 90 కేంద్రాలు పెట్టండి. ఇప్పుడు 9 కౌంటర్లు పెట్టారని వార్తలు వచ్చాయి. 9 ఎందుకు, 90 పెట్టండి, 900 కౌంటర్లు పెట్టండి. మీరు ఇచ్చే టోకన్లు అవే కదా, ఎక్కువేమి ఇవ్వరు కదా. ఇప్పుడు ఇచ్చే టోకన్ల సంఖ్య అయినప్పుడు మీరు ఉదాహరణకు ఒక 10 లక్షల టోకన్లు ఇవ్వాలి. మీరు ఒక 10 కౌంటర్లు పెట్టారనుకోండి, ఈచ్ కౌంటర్ 1,00,000 అవుతుంది. 1,00,000 మంది క్రౌడ్ మేనేజ్ చేయడం కష్టం అనుకుంటే మీరు 100 కౌంటర్లు పెట్టండి, 1000 కౌంటర్కి 1000 అవుతాయి కదా, డిస్ట్రిబ్యూట్ అయిపోతారు కదా. మీరు ఇప్పుడు సినిమా థియేటర్లో టికెట్ల కొరకు మన లైన్లో నిలబడతాం, మీరు గమనించండి, అందరికి అనుభవం కదా.
లైన్ పెరిగిపోతుంటుంది, టైం దగ్గర పడుతుంటుంది షోకు. అప్పుడు సడన్గా ఇంకో 2 కౌంటర్లు ఓపెన్ చేస్తారు సినిమా థియేటర్లో, అవునా కదా? ఇదంతా మన కళ్ళ ముందు కామన్గా జరిగేది కదా. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఈ లైన్లో ఉన్న క్యూలో ఉన్నవారు ఆ 3 కౌంటర్లకు డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది, ఇంకా 5 నిమిషాల్లో షో మొదలు కాబోతుంది, టికెట్లకు ఇంకా చాలా పెద్ద క్యూ ఉందని చెప్పి వీళ్ళు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరుగుతుంది. తొక్కిసలాట జరగకుండా ఎందుకు ఆ సినిమా యజమాని, థియేటర్ యజమాని ఏం చేస్తాడు, వెంటనే జనాన్ని చూసుకుంటూ మానిటర్ చేసుకుంటుంటాడు. ఆ స్టేషన్ ఆ థియేటర్ మేనేజర్ కూర్చుంటాడు లోపల. అతను ఈ కౌంటర్లలో బయట ఎంత రష్ ఉంది, లోపల ఎన్ని టికెట్లు ఇంక ఇచ్చేది ఉంది, క్యూ ఎంత ఉంది అని మానిటర్ చేస్తూ సమయానికి ఇంకో 2 కౌంటర్లు పెడతాడు, 3 కౌంటర్లలో ఇస్తారు. మీరు పెళ్ళికి వెళ్ళండి, ఏదన్నా ఒక పెద్ద భారీ ఎత్తున జనం వచ్చే పెళ్ళికి, అందులో ఒక భోజన ఏర్పాట్లు చూసే వ్యక్తి పెళ్లి నిర్వాహకుల తరఫున చూస్తూ ఉంటాడు. వెంటనే బాగా రష్ పెరిగింది అనుకోండి, దోశ కౌంటర్ దగ్గర 50 మంది ఉన్నారు, అందడం లేదనుకోండి, వెంటనే ఇంకొక దోశ కౌంటర్ పెడతారు, దాంతో డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఇది సింపుల్ కదండి క్రౌడ్ మేనేజ్మెంట్కు. నాలాంటి అర్థమైనప్పుడు అందులో ఎక్స్పర్ట్స్ ఉండరా? అన్ఫార్చునేట్లీ మరి ఈ పని ఎందుకు చేయలేదు? టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులు తప్ప ఇంకెవరు ఉండరు. టీటీడీ బోర్డులో వివిధ రంగాల నిపుణులు ఉండాలి. మీకు క్రౌడ్ మేనేజ్మెంట్ నిపుణులు ఉన్నాడా టీటీడీ బోర్డులో? నాకు చెప్పండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక్క పెట్టండి. విపత్తుల యాజమాన్య నిపుణుడు ఉన్నాడా టీటీడీ బోర్డులో? లేదు. భద్రతా నిపుణుడు ఉన్నాడా? సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ఇప్పుడు వాట్ ఈస్ ద టీటీడీ బోర్డు? టీటీడీ బోర్డు ఏంటి అంటే టీటీడీని తిరుపతి తిరుమల దేవస్థానాన్ని నిర్వహించే బోర్డు. అందులో ఎవరు ఉండాలి? ఆ తిరుపతి తిరుమల నిర్వహణకు అవసరమైన వివిధ అంశాలలో అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలి. ఒక ఆగమ శాస్త్ర నిపుణుడు ఉండాలి, ఒక భద్రతా వ్యవహారాల నిపుణుడు ఉండాలి, ఒక ఆహార నిపుణుడు ఉండాలి. ఎందుకంటే ప్రసాదాలు, అన్న భోజనాలు చాలా జరుగుతాయి కనుక